హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పేటిఎం యాప్లో మనం మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏదైతే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తాం కదా, యూపీఐ పిన్ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ యూపీఐ పిన్ని మార్చుకోవాలనుకుంటే ఎలా మార్చుకోవాలి అని ఈ వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి మరిన్ని వీడియోస్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు మీ పేటిఎం యాప్లోకి వచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి హోమ్ పేజ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేటిఎం యాప్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినట్లయితే మీకు ఏదైనా బగ్స్ కానీ ఏదైనా ఉంటే ఇష్యూస్ ఫిక్స్ అవుతాయి అనమాట. సో కంపల్సరీ అప్డేట్ అయితే చేస్తూ ఉండాలి అప్డేట్ అడిగినప్పుడల్లా. ఓకేనా? సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పక్కన ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేయండి. ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు లోపలికి అయితే ఇన్ అవుతుంది. ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా లోపలికి వెళ్తుంది. లోపల మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ, మీ యూపీఐ నెంబర్ అవన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మనం యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నాకు 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్స్ మీకు ఎన్నైతే ఉన్నాయో అక్కడ ఇవి మీకు ఇలా చూపించడం జరుగుతుంది. ఒకటైతే ఒకటే చూపిస్తుంది, లేదా 4-5 ఉంటే 4-5 చూపిస్తుంది. ఓకేనా? నేను ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఫాల్ట్ బ్యాంక్ టు రిసీవ్ మనీ, చెక్ బ్యాలెన్స్, యూపీఐ పిన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూసుకుందాం అనుకుంటే కనుక మీరు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చాలామందికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా తీసుకోవాలో తెలియదు. సో ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు చూసుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ చూసుకోవచ్చు. ఓకేనా? బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ బుక్లో ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలంటే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మీరు చూసుకోవచ్చు. అయితే మన టాపిక్ ఇప్పుడు యూపీఐ పిన్ గురించి కాబట్టి ఇక్కడ యూపీఐ పిన్ ఏదైతే ఉందో ఈ పక్కనే చేంజ్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చేంజ్ యూపీఐ పిన్ ఫర్ యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అకౌంట్ నెంబర్ వస్తుంది. యూజ్ డెబిట్ కార్డ్, యూజ్ ఆధార్ కార్డ్. మీరు ఆధార్ కార్డ్ యూజ్ చేసి పిన్ చేంజ్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ యూజ్ చేసి పిన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కింద రాసేది చూడండి, కైండ్లీ ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ సేమ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ బ్యాంక్ అండ్ ఆధార్. మీ ఆధార్ నెంబర్కి మీ బ్యాంక్ అకౌంట్కి సేమ్ అదే నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉంటేనే కనుక మీకు ఈ యొక్క పిన్ చేంజ్ ఆప్షన్ అనేది అవుతుంది, లేకపోతే అవ్వదనమాట. సో యూజ్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు క్రియేట్ 6 డిజిట్ యూపీఐ పిన్ యూజింగ్ యువర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. అయ్యో, మరి ఇక్కడ డెబిట్ కార్డు ఎంటర్ చేయమంటుంది, డెబిట్ కార్డు నా దగ్గర లేదు, నా పరిస్థితి ఏంటని చెప్పి అనుకుంటున్నారా? దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఇక్కడ కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఐ రిమెంబర్ మై ఓల్డ్ యూపీఐ పిన్. మీరు రోజువారీగా పేటిఎంలో చేసి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు యూపీఐ పిన్ ఏదైతే ఎంటర్ చేస్తారో అది ఓల్డ్ యూపీఐ పిన్. ఇప్పుడు మీరు కొత్తగా యూపీఐ పిన్ మార్చుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసి కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట యూపీఐ పిన్ అనేది. సో ఇక్కడ ఐ రిమెంబర్ మై ఓల్డ్ యూపీఐ పిన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఈజీగా అయిపోతుంది. సో ఐ రిమెంబర్ మై ఓల్డ్ యూపీఐ పిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు రోజువారీగా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూపీఐ పిన్ ఏదైతే ఎంటర్ చేస్తారో కొత్తది, ఆ కొత్తది ఇక్కడ ఎంటర్ చేయండి. పాతది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసి ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ న్యూ యూపీఐ పిన్ అని చెప్పి అడుగుతుంది. కొత్తగా మీరు ఏదైతే యూపీఐ పిన్ సెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యూపీఐ పిన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మీకు కింద ఈ ఓకే బటన్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ యువర్ యూపీఐ పిన్ హ్యాస్ చేంజ్డ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. నేను ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. నా యూపీఐ పిన్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాను. సో మీకు ప్రాసెస్ చెప్తున్నాను ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పి. సో ఈ విధంగా మీరు మీ యూపీఐ పిన్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చేంజ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చేంజ్ చేస్తూ ఉంటే మనకి ఎప్పుడైనా ఫ్రాడ్ గట్రా జరిగే అవకాశం లేకుండా కొంచెం సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.